ఈనాడు మార్గదర్శి వాటికి సంబంధించినటువంటి అధినేత రామోజీరావు గారికి, అదే రకంగా వైసీపీ పార్టీకి జరుగుతున్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు వెలుగు చూస్తున్నటువంటి సందర్భంలో గడిచినటువంటి కాలంలో రామోజీరావుకు సంబంధించినటువంటి అనేక సంస్థల్లో ఏపీసీఐడి చేసినటువంటి అనేక ఆరోపణలకు ఆధారంగా కొన్ని సమయాలలో న్యాయస్థానాల యొక్క అనుమతితో రామోజీరావు గారిని ప్రత్యక్షంగా విచారించినటువంటి సందర్భాలు మనం చూసాం. దానికి ప్రతిగా రామోజీరావు గారు నా పేపర్లో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనేక అవకతవకల్ని నేను బహిర్గతం చేస్తున్నటువంటి సందర్భంలో వారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకి వ్యతిరేకంగా నేను రాస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రమే నా మీద ఈ రకమైన దాడి జరుగుతోందనేటటువంటిది వారు న్యాయస్థానాలకు వెళ్ళారు. న్యాయస్థానాలకు వెళ్ళటమే కాకుండా అనేక రకాలైనటువంటి ఆరోపణల ద్వారా కొన్ని విషయాలలో వారు స్టే కూడా తెచ్చుకున్నారు. సో ఈ సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి మార్గదర్శి మీద జరుగుతున్నటువంటి అనేక కేసులు ఏవైతే ఉన్నాయో మేము ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాన్ని నమ్మలేం. అంచేత ఈ వ్యాజ్యాలన్నీ కూడా తెలంగాణ న్యాయస్థానానికి వీటిని ట్రాన్స్ఫర్ చేయాలనేటటువంటి ఒక పిటిషన్ని రామోజీ సంస్థలన్నీ కూడా సుప్రీంకోర్టుని మొరపెట్టుకున్నాయి. సో సుప్రీం న్యాయస్థానం ఇవన్నీ కూడా విచారించినటువంటి నేపథ్యంలో వారు తీర్పు వెలువరిస్తూ అంత తేలిగ్గా ఈ వ్యవహారాన్ని మేము చూడలేం, అంచేత ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాజ్యాలు కాబట్టి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారాలు, అంచేత ఏపీసీఐడి చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఆరోపణలకి మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి న్యాయస్థానంలో మాత్రమే ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ అన్నీ చేయాలనేటటువంటి తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వటం అనేటటువంటిది ఈనాడు సంస్థల యజమాని రామోజీరావుకి ఒక చెంపపెట్టుగా మనం పరిగణించాలా. అదే రకంగా ఉండవల్లి అరుణకుమార్ గారు రామోజీరావు గారికి వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి అనేక పోరాటాల్లో అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి మాట, సుప్రీం న్యాయస్థానమే తన యొక్క ఆర్గ్యుమెంట్స్లో కేసులు వింటున్న సందర్భంలో వారు చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తే రామోజీరావు గారి దగ్గర 2 టోపీలు ఉంటాయి. ఒక టోపీ మీడియాకి సంబంధించినటువంటిది, ఇంకొక టోపీ మార్గదర్శికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తగా ఉండేది. దాడి ఈ పక్క జరిగినప్పుడు ఇంకొక టోపీని పెట్టుకోవటం, ఆ పక్క జరిగినప్పుడు మరొక టోపీని పెట్టుకోవటం అనేటటువంటిది వారికి వెన్నతో పెట్టినటువంటి విద్యగా సుప్రీంకోర్టు కామెంట్ చేస్తోందని అనేక సందర్భాల్లో ఉండవల్లి అరుణకుమార్ గారు కామెంట్ చేసినారు. ఏవైనప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతిరోజు పుంఖానుపుంఖాలుగా ఏపీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు రాసేటటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమిస్తున్న సందర్భంలో ఏపీ ప్రభుత్వం కూడా వారి మీద అనేక సందర్భాల్లో మార్గదర్శిలో వారు చేసినటువంటి అవకతవకలన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా రాబోయేటటువంటి రోజుల్లో సంచలనాలకు దారి తీసేటటువంటి తీర్పుగా దాన్ని పరిగణించాలి. ఒకసారి మనం కేసు వివరాల్లో కనుక వెళ్తే సుప్రీంకోర్టులో మార్గదర్శికి చాలా పెద్ద షాకే తగిలినట్టుగా ఈ వ్యవహారం అంతా కూడా తెలుస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించిన కేసుల్ని తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసుల బదిలీ చేయడానికి తగిన కారణాలు ఏవి కూడా కనిపించట్లేదనేటటువంటిది సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. కాగా మార్గదర్శికి సంబంధించిన అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా మార్గదర్శి పిటిషన్ను అనుమతించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు పేర్కొనడం ఇక్కడ గమనార్హం. కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టుని ఆశ్రయించమని సూచించింది. ఈ క్రమంలోనే కేసును కొట్టివేస్తే పిటిషన్లన్నీ నిరర్థకమే కదా అనేటటువంటి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసుల విషయంలో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులలోనే తగిన పిటిషన్లు వేసుకోవాలని కోర్టు సూచించింది. సో ఈ సూచించినటువంటి సందర్భంలో అసలు ఏపీ ప్రభుత్వం యొక్క వాదన ఏమిటి అనేటువంటిది కనుక మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి చిట్ ఫండ్ నేరాలకు పాల్పడింది. ఈ కేసులకు తెలంగాణ బదిలీ చేయడానికి కారణం ఏమీ లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్ ఏటా 3,274 కోట్ల రూపాయల టర్నోవర్ వ్యాపారం చేస్తోంది. సిఐడి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
చిట్ ఫండ్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలి. ఈ కేసుల్లో 150 మంది సాక్షుల యొక్క స్వస్థలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉందన్న కారణంగా ఇక్కడ కేసుల బదిలీకి ఆధారం కాదు. ఏపీ హైకోర్టు న్యాయ పరిధి అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోమని గతంలోనే చెప్పింది. ఈ కేసులో విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తగిన న్యాయస్థానం కాబట్టి కేసును దర్యాప్తు ఆంధ్రప్రదేశ్లోనే సిఐడి చేస్తోందనేటటువంటిది ఏపీ ప్రభుత్వ వాదన. మరి ఈ వాదన ఏపీ ప్రభుత్వం ఇట్లా ఉంటే మార్గదర్శికి సంబంధించినటువంటి వాదన ఏ రకంగా ఉందని కనుక మనం చూస్తే, మార్గదర్శి చిట్ ఫండ్ చైర్మన్గా ఉన్నటువంటి రామోజీరావు, ఎండీగా ఉన్నటువంటి శైలజా కిరణ్పై కొన్ని నెలలుగా ఏపీ సిఐడి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. అయితే అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనుక ఏం జరుగుతోంది, ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు, ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు, ఎన్ని ఉల్లంఘిస్తున్నారు అనేటటువంటిది ఇవాళ వారి దగ్గర నుంచి రావాల్సినటువంటి సమాధానం. ఒకసారి కనుక మన రికార్డుల్లో కనుక వెళ్తే రికార్డులో ఏముందని కనుక మనం చూస్తే, హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్ ఫండ్ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు 1962 డైరెక్టర్గా చేరారు. ఏప్రిల్ 29, 55 సంవత్సరంలో ఆయన కోడలు శైలజా కిరణ్, నవంబర్ 3, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్గా నియమితులైనారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ టర్నోవర్ 500 కోట్ల రూపాయలు. 2 ఏళ్ల కిందట ఆస్తులు 9.2% వార్షిక వృద్ధి రేటు నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సినటువంటి రుణాలు 2.97% పెరిగినట్టు కంపెనీ తెలిపింది. ట్రేడ్ రిసీవబుల్స్ 17.91% తగ్గాయి. స్థిరాస్తులు 3.66% కుంగాయని కంపెనీలో నివేదిక పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. ఆ రకంగా ఉషోదయ ఎంటర్ప్రైజెస్ కానీ, డాల్ఫిన్ హోటల్స్ కానీ, మార్గదర్శి చిట్ ఫండ్ కానీ, ఇవి అనేక రకాలైనటువంటి ఉన్నట్టుగా వాళ్ళు పేర్కొన్నారు. సో ఈ సంస్థల అధీకృత విలువ ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో కంపెనీ ఆస్తుల యొక్క మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. సో మార్గదర్శి ఫైనాన్స్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ వినియోగదారుల మొత్తాలను డిపాజిట్ చేశారు. కొన్ని కోట్ల రూపాయలని పక్కదారి పట్టించారు. ఇదేమంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరిట తనకు అనుమతి ఉందని, దానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సలహా తీసుకున్నామని చెప్పి స్వయంగా వారే బుకాయించినారు. ఇప్పటి వరకు ఆ జడ్జి ఎవరో వారి పేరుని ఇంతవరకు కూడా బయట పెట్టలేదు. ఈనాడు భవనాల కోసం వేరు వ్యక్తుల నుంచి భవనాలను లీజు తీసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. వారిని తిరిగి ఇవ్వాలన్న బిల్డింగ్ ఓనర్లను ఉప్పుతిప్పలు పెట్టారు. తన శక్తిని ఉపయోగించి ఎలాంటి కేసులు లేకుండా మేనేజ్ చేసుకున్నారనేటటువంటి వాదన ఈ రకంగా చేస్తూ వచ్చారు. ఇన్ని వ్యాపారాలున్నా నీతిమాలిన పనులకు పాల్పడటం రామోజీకే చెల్లుతుందనేటటువంటిది వారి యొక్క వాదనగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనప్పటికీ కూడా రామోజీరావు గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో వీటి వల్ల విచారణ జరగటం వలన తనకు న్యాయం జరగదు అనేటటువంటి వాదన సుప్రీంకోర్టులో ఏదైతే వినిపించారో, దానికి భిన్నంగా ఏపీసీఐడి చేసినటువంటి వాదనలతో సుప్రీం న్యాయస్థానం ఏకీభవిస్తూ మీరు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే వీటి యొక్క విచారణ జరగాలి, ఇది ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ రకమైనటువంటి కారణాలు లేవని పేర్కొంటూ రామోజీరావు పిటిషన్ తిరస్కరించడం అనేటటువంటిది వారికి చాలా నిరాశాజనకమైనటువంటి ఇష్యూగా మనం దీన్ని పరిగణించాలి. చూద్దాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మార్గదర్శి చిట్ ఫండ్ల యొక్క వాదనలు ఏముంటాయి. ఇదే రకంగా ప్రభుత్వం మీద దాడి ఏదైతే వారు కంటిన్యూ చేస్తున్నారో ఆ దాడి వలన ప్రభుత్వాలు మా మీద దాడి చేస్తున్నాయనేటటువంటి దానికే కట్టుబడి ఉంటారా, లేదా ఏపీసీఐడి వేసేటటువంటి అనేక ప్రశ్నలకి కనీసం కోర్టు ద్వారా సమాధానం చెప్తారా రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అంశం ఇది.